మనము మన ఆదికాండము కొన్ని నెలల క్రితము మనము ప్రారంభించుకున్నాము. దానిని కొనసాగిద్దాము. అయితే మనము కయీను, ఏబేలు గురించి మనము కొన్ని వాక్యాలు దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. అయితే ఈ దినము నేను మళ్ళీ మొదటి నుంచి చదవించడానికి కారణము ఏంటిదంటే, అయిన సంఘటన. ఆ సంఘటన వల్ల వచ్చిన ప్రతిఫలము. ప్రతిఫలం ఎట్లా ఉంటది? ప్రతిఫలం ఎవరి ద్వారా ఇవ్వబడతది అని మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఈ కయీను, ఏబేలు గురించి చూసినట్లయితే, ఏబేలు తనకు తన హృదయంలో నుంచి తనకి ఎంతగానో ఇష్టమైన, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన కానుకను అనుగ్రహించినట్టు మనం చూసాము. కయీను తన పొలంలో నుంచి తను కూడా కానుక తీసుకొని వచ్చాడు. అయితే మన దేవునికి హృదయాంతరంగంలో తెలిసిన దేవుడు కనుక ఆయన ఎవరైతే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అతి శ్రేష్టమైనది తన దానికి తనలో తన సంపాదించుకున్న దానిలో ఏదైతే బహుమానముగా తీసుకొచ్చారో దానిని అంగీకరించారు. అయితే ఇక్కడ ధ్యానించాల విషయం ఏంటిదంటే, ఏబేలు కయీనుకి ఏ హాని చేయలేదు. ఈ యొక్క సంఘటన దేవునికి కయీనుకి మధ్య ఎందుకు మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళాడంటే, అతను ఇచ్చిన కానుక అంగీకరింపబడలేదు కాబట్టి. కాబట్టి కానుక ఎవరికిచ్చారు? కయీను దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుడు తన యొక్క తీర్పును ఆయన యొక్క హృదయంలో వాళ్ళు చేసిన కార్యాన్ని ఆయన తీర్పు తీర్చారు. అయితే ఆ యొక్క కోపము ఎవరి మీద చూపించాడు? ఏమీ ఎరగని, ఏమీ సంబంధం లేని తన యొక్క తోబుట్టు మీద చూపించాడు. మనం ఎన్నిసార్లు అలా చేస్తాం కదా! మన జీవితాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటే, నేను అది మళ్ళీ ధ్యానించినప్పుడు నాకు అనిపించింది. మనం ఎన్నిసార్లు మనము కనుక మన హృదయంలో ఏమన్నా కష్టం గాని, దేని గురించైనా ఎక్కువ ఆలోచించి కొద్దిగా మనసు కష్టంగా ఉన్నప్పుడు మన కోపం ఎవరి మీద తీరుస్తాము? అసలు సంఘటన మీద మనకంత గ్రిప్ ఉండకపోవచ్చు. కానీ పక్కన ఎవరుంటే వాళ్ళ మీద చూపిచ్చేస్తాం ఆ కోపమంతా. అది పిల్లలయ్యుండొచ్చు, లేకుంటే భార్య అయ్యుండొచ్చు, లేకుంటే భర్త అయ్యుండొచ్చు, లేకుంటే ఎవరైనా అయ్యుండొచ్చు, తోబుట్టువులయ్యుండొచ్చు. పనిలో ఏమన్నా కష్టం ఉండి, ఏమన్నా ఘర్షణ జరిగి, ఏమన్నా కొట్లాటలయ్యి, లేకుంటే ఎవరన్నా సంఘంలో ఏమన్నా గొడవయ్యి, లేకుంటే కుటుంబంలోనే ఏమన్నా సంఘటనయ్యి, మనము అసలైన సంగతి ఆ సంఘటనను వదిలిపెట్టి, మనము మనలో ఉన్న ఆ యొక్క ఆ కోపతాపాలను ఎవరి మీద చూపిస్తాము? అమాయకుల మీద చూపిస్తాము. దానికి సంబంధం లేని వాళ్ళ మీద అనేక సార్లు మనం చూపిస్తాము. అనేక సార్లు మనం పరీక్షించుకోవచ్చు. ఎన్నిసార్లు మనం అట్లా చేశాం గదా! పిల్లల మీద కోపం ఉంటే నీ కొడుకు ఇట్లా చేశాడు, నీ కూతురు ఇట్లా చేసిందంటాము. ఏదో మీరు మీ అంటే తన పిల్ల కానట్టు. అట్లాగే నేననేది ఏంటిదంటే, మనము మనకేమన్నా కష్టం అనిపించినప్పుడు, ఆ యొక్క కష్టాన్ని లేకుంటే ఆ యొక్క సంఘటన గురించి మనము పరీక్షించుకొనటము ఆపేసి, మనలో ఉన్న ఆ యొక్క ఉక్రేషత, ఆ యొక్క అంటే ఎట్లా అంటే, నాది దేవుడు అంగీకరించడా అన్న ఆ యొక్క ఉద్దేశంతో ఏమీ ఎరగని, ఏమీ తెలియని ఒక అమాయకమైన తన తోబుట్టువును తన ప్రాణం తీసుకున్నాడు. ఒకటి సంబంధం లేని వాళ్ళతో అంటే తన కానుకకు సంబంధం లేని వాళ్ళతో తన యొక్క పగను తీర్చుకున్నాడు. రెండో విషయము, దేవుడు ఆయనను అక్కడి నుంచి
ఏదైనా తోటలో నుంచి వెళ్ళమన్నప్పుడు తనన్న మాట ఏంటో తెలుసా? నాకిచ్చిన ఈ యొక్క శిక్ష ఎంతో గొప్పదంటున్నాడు. తనకి తన పాపం గొప్పగా అనిపించలేదు కదా! ఎంత ఆశ్చర్యం అనిపిస్తదంటే, ఒక ప్రాణము సొంత తోబుట్టువు అమాయకమైన ఒక బిడ్డ ప్రాణం తీసుకొని, తన పాపము చాలా చిన్నగా కనిపిస్తుంది తనకి. కానీ, తనకి ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క తీర్పు మాత్రము పెద్దగా అనిపిస్తుంది. మనకట్లా అనిపిచ్చిందా ఎప్పుడైనా? ఎందుకంటే దేవుని పరీక్ష ఆయనని అడిగే అంత ఆ శిక్ష చిన్నదా? ఆ శిక్ష పెద్దదా? అడిగే అంత ఇది మనకు లేదు. ఎందుకంటే దేవుడు నిజంగా ఆయన కయీను ప్రాణం తీసేయాలంటే ఒక క్షణంలో తీసేసుకోవచ్చు. అది పెద్ద సమస్యేం గాదు. అంటే అంటారు గదా! కంటికి కన్ను, పంటికి పన్ను అనేసి. కానీ దేవుడు అట్లా చేయలేదు. ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటిదంటే, తను చేసిన తప్పుకి తనను దండించారు. ఆ యొక్క ఆ యొక్క సౌకర్యాలు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సుఖ సౌకర్యాల నుంచి తన్ని దూరపరిచి, దేవుని లేకుండా జీవితం ఎట్లా ఉంటదో రుచి చూపించడానికి తనని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తన జీవితం ఎట్లా ఉంటది? దేవుణ్ణి విడిచి వెళ్ళినప్పుడు లోకంలో జీవితం ఎట్లా ఉంటది? ఆ యొక్క వ్యత్యాసము తను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే తను కష్టపడి తను మంచి ఫలాన్ని ఇవ్వలేకపోయాడు. ఏదో కానుకంటే కానుక అంతే. ఆయన్ని దేవుణ్ణి మెప్పించే కానుక తీసుకురాలేకపోయాడు. అయితే ఇప్పుడు అదే నేలని శపించి, ఆ తనుని శపించి బయటికి పంపించి ఆయన యొక్క తీర్పు చెప్పినప్పుడు ఎంత కష్టం అనిపించింది తనకి. ఏమంటున్నాడు? ఇది నేను చేసిన తప్పు కన్నా ఎంతో గొప్ప శిక్ష అని అంటున్నాడు. కానీ మన దేవుడు అట్లాంటి దేవుడు కాదు. ఎందుకంటే దాని తర్వాత మనం కొద్దిగా కిందకి వెళ్లి చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నేను దేశదిమ్మరిగా తిరుగుతా ఉంటే ఎవరన్నా వచ్చి నన్ను చంపేస్తారేమో అని అన్నప్పుడు ఏమంటున్నారు? యోహాను దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఎవ్వరు ఏమీ చేయరు. ఎవరైనా నిన్ను ఏమన్నా చేస్తే వాళ్ళకి ఏడింతల శిక్ష పడతది అని చెప్తున్నారు. ఈ శిక్ష కన్నా ఏడంతలు శిక్ష, ఇంకా భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఇక్కడ తండ్రి హృదయం చూడండి. ఒక కుమారుణ్ణి తను ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తున్నాడు. కానీ ఆ డిసిప్లిన్ ఎవరివ్వాలి? తండ్రి మాత్రమే ఇవ్వాలి. ప్రజలకు అర్హత లేదు. ప్రజలు తననేమనటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేదెవరు? దేవుడు మాత్రమే. మనము ఎన్ని సార్లు మన జీవితంలో ఏమన్నా సంఘటన జరిగినప్పుడు మనం ఎన్ని సార్లు అనుకుంటాం గదా! వాళ్ళ మీద పగెట్లా తీర్చుకోవాలి. లేకుంటే వాళ్ళన్న మాట గుర్తుంచుకుని తర్వాత ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు వారి మాట వాళ్ళకి అప్పజెప్పే వరకు మనకు నిద్ర పట్టదు. ఎందుకంటే మనకి ఆహ్, ఏదైనా సరే మనకేంటంటే తీర్చేసుకోవాలి. కానీ దేవుడును తన యొక్క ప్రేమను ఆయన ఎట్లా చేశారంటే క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. కష్టం అంటే ఏంటో తెలియపరుస్తున్నారు. ఆయన లేకుండా ఆయనకి దూరంగా ఉన్నప్పుడు జీవితం ఎట్లా ఉంటదో ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు. వీటన్నిటికి మించి ఆయనేమంటున్నారంటే, ఆయన భద్రత మాత్రము ఎప్పటికీ ఉంది కయీనుకి. అందుకే తన మీద ఒక గుర్తు వేసి పంపిస్తారు. ఎవ్వరు ముట్టుకోకుండా. కాబట్టి ఈ ఇది చదివినప్పుడు నిజంగా ఆయన ప్రేమ తప్ప నాకేం కనిపించలేదు. ఇప్పుడు మనం గూడా తల్లిదండ్రులు చూడండి. మన పిల్లలు గనక ఏమన్నా తప్పు చేస్తే, మనం ఇంట్లోకొచ్చినప్పుడు వాళ్ళని ఖండిస్తాము, కొడతాము, తిడతాము, అన్నీ బోధిస్తాము. కానీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా కొడితే ఊరుకుంటారా అండి తల్లిదండ్రులు? ఏ ఒక్కళ్ళు కూడా ఊరుకోరు కదా! వాళ్ళ పిల్లలు
ప్రేమతోనే ఆ యొక్క క్రమశిక్షణ నేర్పించేది ఎందుకంటే, ఆ ప్రేమతోనే. ఈ ప్రేమలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రారంభం నుంచే వచ్చినాయి. దేవుడే మనకు నేర్పించాడది. తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించటము, కానీ వాళ్ళని భద్రపరచటం కూడా. వాళ్ళకి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది ఆయన అనుగ్రహించారు. అంత గొప్ప మనసున్న దేవుడు మన దేవుడు. మనం ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేంటంటే, మనకి మన జీవితాలలో మనల్ని అనేక మంది గాయపరుస్తా ఉంటారు. అనేక మంది మ మనము మన తప్పు లేకుండా గూడా మనల్ని కించపరుస్తా ఉంటారు. లేకుంటే మనం చేయని తప్పుకి మనము అనుభవిస్తాం కొన్నిసార్లు. కొన్నిసార్లు మనం చేసిన తప్పు వల్ల మనము అనుభవిస్తాము. ఏది ఏమైనప్పటికీ గూడా ఎప్పుడైనా మనమే గుర్తుంచుకోవాల్సిందేంటిదంటే తండ్రికి వదిలిపెట్టాలి. ఎందుకంటే మనకు అర్హత లేదు. మనం కూడా పాపులమే గదా! మనం వేలెత్తి చూపిచ్చే అర్హత మనకు లేదు. వాళ్ళని వేలెత్తి చూపిచ్చే ముందు మన తప్పిదాలను మనం లెక్కపెట్టుకోవాలి. ఇతరుల యొక్క తప్పుల్ని ఎంచి చూపించే ముందు, మనం యొక్క తప్పులు మనము గుర్తు తెచ్చుకుంటే అప్పుడు మనం కొద్దిగా ఆగుతాం. లేకుంటే చాలా తేలిక మనుషుల్ని వాళ్ళ మనుషులను చూసే వాళ్ళ ప్రవర్తన బట్టి గాని, వాళ్ళ మాటల ద్వారా గాని వాళ్ళు కొంతమంది కించపరుస్తూ మాట్లాడుతా ఉంటారు. కొంతమందికి అన్నీ హేళనగానే ఉంటాయి. కొంతమందికి అన్నీ ఆహ్, కొంతమంది అతిశయంగా మాట్లాడతారు. కొంతమంది ఇతరుల హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడతారు. కొంతమంది కార్యాలు చాలా హృదయాన్ని గాయపరిచేటట్టు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ గూడా మనం గుర్తుంచుకోవాల్సిందేంటిదంటే ఆ యొక్క వారు పలికిన మాటలకు కానీ, వాళ్ళు చేసిన కార్యాలకు కానీ ప్రతిఫలం ఇచ్చేది మనము కాదు. మానవులుగా మనకి ఎలాంటి హక్కు లేదు. ఒకళ్ళు నిజంగానే పాపం చేసుండొచ్చు. నిజంగానే చాలా చెడ్డవాళ్ళయుండొచ్చు. మరిప్పుడు ఒక హంతకుడే గదా! కానీ దేవుడు అయినప్పటికీ ఆయన శిక్షించారు గానీ, మానవులకి శిక్షించే అర్హత ఆయన ఇవ్వలేదు. అందుకే ఆయన భద్రపరుచుకున్నారు. ఒక గుర్తు వేసి ఎవ్వరు ముట్టుకోకూడదు. కయీను నా నా కుమారుడు. నా సొత్తు. తండ్రిగా నేను గద్దించొచ్చు, శిక్షించొచ్చు, బోధించొచ్చు. కానీ మానవ వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. అది మనము మన జీవితాల్లో అవలంబించుకుంటే, మనం గుర్తుంచుకోవాల్సిందేంటిదంటే, మనకి ఎలాంటి హక్కు లేదు. ఎవరి మీద పగ తీర్చుకునే హక్కు మన మీద లేదు. ఎవరి మీద కూడా మనము ఆహ్, తిరిగి వాళ్ళకి ఏదన్నా కీడు తలంచటం కానీ, లేకుంటే కీడు చేయటం గానీ, ఇతరుల ద్వారా కీడు చేయించటం గానీ, లేకుంటే మన హృదయాలలో గూడా మనము వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించటం గానీ, మనము ఎన్నడూ గూడా చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఆదిలోనే మనకిచ్చిన ఫౌండేషన్ ఏంటిదంటే, వెంజన్స్ ఈజ్ మైన్. ప్రతీకారం ఎవరిది? దేవునిది. మానవులది కాదు. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైనా మీ యొక్క హృదయాలలో కనుక ఎవరి మీదన్నా కోపమున్నా, ఏమున్నా సరే, ఆ యొక్క కోపాన్ని మీరు తిరిగి కోపంగా మాట్లాడొద్దు. ఎవరన్నా గాయపరిస్తే మీరు వెంటనే తిరిగి గాయపరచొద్దు. మీకెవరన్నా నష్టం చేస్తే తిరిగి వాళ్ళకి నష్టం కలిగేటట్టు కార్యాలు చేయొద్దు. ఎందుకంటే అది మన పని గాదు. అది దేవుని పని. దేవుని పని దేవుడు చేయాలి. మన మానవులుగా మనము ఆయన నేర్పించినవన్నీ గూడా మనము మన జీవితాలలో మనము చేయగలగాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఈ యొక్క మొదటి సంఘటనలోనే ఎందుకంటే ఇది రెండో జనరేషనే. ఆదాము, అవ్వ వాళ్ళొక ఒక డిసొబీడియన్స్‌తో పాపం చేస్తే, ఆ రెండో జనరేషన్‌కొచ్చేటప్పటికి ఒక హంతకుడు అంటే ఒకళ్ళని చంపే అంత పెద్ద పాపం చేయగలిగారు. అంటే పాపం ఎంత తొందరగా మానవుల్లోకి అది ఉన్ ఆహ్, ఎంత తొందరగా అది పెరుగుతదో చూడండి. ఒక జనరేషన్‌కి, ఇంకో జనరేషన్‌కి ఎంత తేడా. మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు.
మరి మనము ఇంత లోకము మధ్య ఇన్ని టెంప్టేషన్స్ ఉంటాయి, ఇన్ని శోధనలు ఉంటాయి. వీటన్నిటి మధ్య వీటన్నిటిని జయించి మనం ఇంకెలాగ ఉండగలుగుతాము? కానీ అయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, నాకు ఈ యొక్క వాక్యం చదువుతుంటే దేవుడు ఇంకొక వాక్యం చూపించారు. అది ఆమ్, రోమీ పత్రిక 12వ అధ్యాయము. ఎవరైనా చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 21 వరకు ఎవరన్నా చదవండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నువ్వు దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటోల అతని తల మీదకి నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. ఇది దేవుని కోరిక. మనము ఎంతసేపు మనం ఎట్లా పగ తీర్చుకోవాలని అనుకుంటాం, కానీ మనము దేవుని బిడ్డలుగా మనము చేయాల్సింది ఏంటిదని ఇక్కడ స్పష్టంగా మనకి ఆయన చెప్పారు. ఏంటిదంటే, మనము పగ తీర్చుకొనకుండా దేవుని ఉగ్రతకు చోటీయమంటున్నారు. అంటే ఏంటిదంటే, దేవుని తీర్పు ఇచ్చేది దేవుడు కనుక, ఆ యొక్క ఏ సంఘటన అయితే మన జీవితంలో జరిగిందో ఆ యొక్క సంఘటన దేవునికి వదలాలి, ఆయనకి స్థానం ఇవ్వాలి. ఆయన చేసే పని ఆయనకి, మనము ఆ యొక్క జరిగిన సంఘటన ఆయన పాదాల చెంత పెట్టాలి. అంతేకాని మనము ఆమ్, మన పగ తీర్చుకొనకూడదు. అన్నిటికన్నా ఆఖరికి నాకు చాలా నచ్చినది 21వ అధ్యాయం కదా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అయితే మనల్ని దేవుడు ఎంత, అంటే దేవుని స్టాండర్డ్స్ ఇట్లా ఉంటాయి. మన మన స్టాండర్డ్స్ లాగా ఉండవు కదా. ఆయన ఆయన స్టాండర్డ్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే మనకి ఆది కాండంలోనే ఆయన మానవులకి ఇతరులని కి ప్రతిఫలం కానీ జడ్జిమెంట్ కానీ ఏది కూడా ఇచ్చే అర్హత లేదనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే, ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నా, ఎవరైతే మనల్ని కష్టపెట్టారో, ఎవరైతే మనల్ని అవమానించారో, ఎవరైతే మనల్ని చిన్న చూపు చూశారో, ఎవరి వల్ల అయితే మనం నష్టపోయామో వాళ్ళందరికీ ఆయన ఏం చెప్తున్నారు? ప్రేమించాలంట మనము. వాళ్ళకి ఆకలేస్తే అన్నం పెట్టాలంట, దాహం వేస్తే తాగటానికి ఏమేమన్నా ఇవ్వాలంట. అది దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, కీడు వలన మనము జయింపబడక మేలు చేసి కీడుని జయించాలి. అంటే ఏంటి తెలుసా? మనకి ఎవరైతే మనల్ని కష్టపెట్టారో దేవుని ప్రేమతో వారి హృదయాలను మనము ఇది చేసుకోవాలి, మనం పొందుకోవాలి. అంటే ప్రేమతో జయించాలి. వాళ్ళు కష్టం పెట్టినప్పుడు కష్టముతో తిరిగి మాట్లాడకుండా వాళ్ళను క్షమించి, వాళ్ళని ప్రేమించి, వారి గురించి ప్రార్థించి, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఒకసారి ఆలోచించండి. మనముకి ఎట్లా సాధ్యము? అంటే మనల్ని ఎంత కష్టపడిన వాళ్ళని మనము దేవుడు క్షమించమని చెప్తున్నారు, ప్రేమించమని చెప్తున్నారు. ఆహారం అంటే అంటే ఏంటంటే, వాళ్ళు తిరిగి వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేయమని చెప్తున్నారు. మనల్ని ఎవరైతే అంటే మనల్ని కించపరిచారో, అదే వ్యక్తి ఏమన్నా అవసరతలో ఉంటే
వాళ్ళకి మనం వెళ్ళి ఆ యొక్క అవసరతను తీర్చాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నది ఏంటిదంటే, ఇది మన జీవిత విధానము. మన జీవిత విధానం ఎట్లా ఉండాలనేది మనకిక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎట్లయితే మనకి ఆమ్, ఇతరులను మనం జడ్జి చేసే అర్హత మనకి మానవులకి లేదు, దేవునికి మాత్రమే ఉంది. కానీ మరి మానవుల్లో ఏం చేయాలంటున్నారు? మనము పగ తీర్చుకోకుండా అది దేవునికి చోటిచ్చి ఆయనను తీర్పు తీరనిచ్చి మనము చేయాల్సింది ఏంటిదంటే, అదే వ్యక్తి ఎవరైతే మనల్ని గాయపరిచారో, ఎవరైతే మనల్ని కష్టపెట్టారో, ఆ వ్యక్తి గనక ఆ వ్యక్తిని మనం ఎంతగా ప్రేమించాలి, ఎంతగా క్షమించాలంటే, వారికి ఏమన్నా అవసరత ఉన్నప్పుడు మనము వెళ్ళి వాళ్ళకి సహాయం చేయగలగాలి. అంటే అంతవరకు మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు అనేది ఎప్పుడొస్తుందంటే, దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క తగ్గింపు అనేది వస్తది. లేకుంటే మనము మానవులుగా మనకి ఎంతసేపు పగ తీర్చేసుకోవాలన్నట్టే ఉంటది. కానీ మనకి ఆ త తగ్గింపు రావాలంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే అవుతది. అయితే ఈ యొక్క చ చిన్న వాక్యము చదివి మనము ముగింపులోనికొద్దాము. ఈ యొక్క సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము చదవండి ఎవరన్నా. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఎప్పుడు మనము ఈ పనులన్నీ చేయగలుగుతామంటే, రోమిల్కి రాసిన పత్రికలో మనకి ఆ పని మనం ఎప్పుడైతే ఎట్లా ప్రేమించగలుగుతామో, ఆమ్, ఆ, ఎప్పుడు చేయగలుగుతామంటే, మనమంట కీడు చేయటమే కాదు, ఇక్కడ ఉన్నది ఏంటిదంటే కీడు అసలు తలంచొద్దు అంటున్నారు. మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ మన తలంపులు కూడా పవిత్రంగా ఉండాలి. మనము కీడు చేయాలని కూడా అనుకోవద్దని చెప్తున్నాడు యెహోవా దేవుడు ఇక్కడ మనకి. మనకి వాక్యం స్పష్టంగా బయలుపరిచింది ఏంటిదంటే, కీడు చేస్తాను, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను అని తలంపు కూడా మనకు రాకూడదంట. చేష్టలు పక్కన పెట్టండి. చేష్టలు కాకపోయినా మన తలంపులు కూడా పవిత్రంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. మన చేష్టలు మాత్రమే కాదు, మన తలంపులు కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది ఎట్లా సాధ్యం అనేది దాని తర్వాత చదివితే ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుని కొరకు వేచి ఉండండి. ఈ యొక్క కోపంలో ఆ మాట రానివ్వకుండా, ఆ యొక్క కోపంలో ఆ యొక్క కార్యం చేయకుండా మీరు చేయాల్సింది ఏంటిది? యెహోవా కొరకు కనిపెట్టుకొనటం. వెయిట్ ఫర్ ద లార్డ్. ఆయన కొరకు వేచి ఉండండి. మీ నోట్లో నుంచి మాట వచ్చే ముందు, మీ చేతలో చెడు కార్యాలు చేసే మునుపు మీరు దేవుని కొరకు కనిపెట్టుకోనండి. ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే మనకి ఏమవుతుందంట? ఆయన నిన్ను రక్షించును. దేని నుంచి రక్షిస్తారు మనల్ని? రక్షణ అంటే మనకి వచ్చే సాల్వేషన్ ఒక్కటే కాదు, కానీ ఆ యొక్క పాపపు తలంపుల నుంచి, పాపపు కార్యాలు చేయకుండా, తప్పుడు మాటలు మాట్లాడకుండా, తప్పుడు కార్యాలు చేయకుండా, ఇతరులకు హాని చేయకుండా, వీటన్నిటి నుంచి రక్షించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మన దేవుడు మాత్రమే మనకి అది ఆ యొక్క రక్షణ, ఆ యొక్క పాపము నుంచి మనల్ని రక్షించగలిగేది కేవలము మన యెహోవా దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలుగుతారు. అందుకే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన పనిలో అయ్యుండొచ్చు, కుటుంబంలో అయ్యుండొచ్చు, సంఘాలలో అయ్యుండొచ్చు, లేకుంటే మన బంధుమిత్రులలో అయ్యుండొచ్చు, మన సొంత పిల్లలు వల్ల, సొంత తోబుట్టువుల వల్ల, సొంత భార్యాభర్తల మధ్య, చుట్టాల వల్ల, లేకుంటే మన కమ్యూనిటీలో ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ఆ యొక్క గాయాలు అవుతూనే ఉంటాయి మనకి. కానీ ఈ గాయాలు ఎప్పుడు మనకి గాయాలు వచ్చినా మనము ప్రథమంగా చేయాల్సింది ఏంటిదంటే,
దేవుని కొరకు వేచి ఉండండి. ఆయన యొక్క ప్రతిఫలము, ఆయన యొక్క జడ్జిమెంట్ గురించి వేచి ఉండండి. అది ఆయన పాదాల చెంత పెట్టేయండి. ఎలాంటి సమస్య అయినా సరే, చిన్నదైనా, పెద్దదైనా, ఏదైనా సరే సంపూర్ణంగా ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసేయండి. మీరు పగ తీర్చుకోవాలని అనుకోవద్దు. మీరు చెడు చేయాలని అనుకోవద్దు. మీరు కీడు చేయాలని, ప్రతి కీడు చేయాలని అనుకోవద్దు. కానీ మనకి రోమియోలకు రాసిన పత్రికలో ఉన్నట్టు మనము ప్రేమించటం నేర్చుకుందాము, క్షమించటం నేర్చుకుందాము. ఇవన్నీ మనకి ఎట్లా సాధ్యమంటే ఈ వాక్యం ద్వారా మనకి బయలుపరచారు. ఏంటిదంటే వెయిట్ ఆన్ ద లార్డ్. ఆ రెండు గుర్తుంచుకోండి. వెంజన్స్ బిలాంగ్ టు గాడ్. ప్రతిఫలము నాది అని చెప్తున్నారు. రక్షించేది నేను. మనము పాపం చేయకుండా రక్షించేది దేవుడు. మనల్ని గాయపరిచిన వాళ్ళని మీద ఆయన తీర్పు తీర్చేది, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి మనము మన జీవితంలో ప్రతి దినము ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనము లేచింది మొదలు పడుకునే వరకు అనేక విషయాల్లో గాయపడుతూ ఉంటాము. అనేక విషయాల్లో మనము కష్టము అనేది మన హృదయాలలో ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న సంఘటనలో కూడా మనము దేవుణ్ణి మరవద్దు. ఆయన కోసం వేచి ఉండండి. ఆయన పాదాల దగ్గర పెట్టేయండి. ప్రతి ఒక్క సమస్యను ఆయన పాదాల చెంత పెట్టి ఆయన తీర్పు కోసము వేచి చూడండి. కేవలము ప్రేమించటం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆ యొక్క పాప జీవితం నుంచి రక్షణ పొందుకోండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానమే ఇది. మనం ఏదో ఎక్కడి నుంచో చెప్పట్లేదు కదా. దేవుడిచ్చిన వాగ్దానము బట్టే మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన వాక్యానుసారంగా జీవించటము మనకి ఎంతో ముఖ్యము. ఆదికాండం నుంచి ఆయన మనకి ఒక పునాది వేస్తే దాని నుంచి మనము మన జీవితాల్లో ఎట్లా సరిదిద్దుకోవాలి అన్నది మనకి ఈ యొక్క రోమీయుల పత్రిక ద్వారా, ఈ యొక్క సామెతల ద్వారా ఆయన మనకి ఈరోజు స్పష్టంగా బయలుపరిచారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకుని ఏమీ బాధపడకుండా దేవుని చేతులకు అప్పగించుకొని మనము ఆయన యొక్క శాంతిని, మనము ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనము మన హృదయాలలో నింపుకొని మన జీవితాలు ముందుకు సాగిద్దాము. దేవుడి ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక.